ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, కొంత సమయం మేము వాక్యం ధ్యానించిన ఇంటుండగా మీ జ్ఞానం మీ నడిపి మాకు అనుగ్రహించి ప్రభువా వాక్యంలో ఎదిగే కృప చూపమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవుని ఆరాధించటకు కాను ఒక పాట పాడి ప్రభువును మహిమపరుద్దాం. అందరికీ సుపరిచితమైనటువంటి పాటనే రండి ఉత్సాహించి పాడుదాము అనే పాట. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామం కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరం లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించి రాయనది, సచుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, మాయనమే పెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమె. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, దానికి రుజువులు అక్కరలేదు. కానీ ఈ లోకంలో మనం జీవించినప్పుడు అనుకుంటూ ఉంటుంటాము, నాకు ఎందుకండి ఇన్ని కష్టాలు, దేవుడు ఎక్కడున్నాడు అని. సరే, మానవుడు తన యొక్క స్వజ్ఞానం చేత ఆలోచించినప్పుడు, శ్రమలను బట్టి కష్టాలను బట్టి ఎవరైనా నన్ను తిరస్కరించినప్పుడు అటువంటి అనుమానం రావటం తప్పేమీ కాదు. అంటే సహజంగా ఉన్నప్పటికీ దేవుడి యొక్క వాగ్దానాలు మనకు ఏ విధంగా అంటే అది నేను నమ్మినప్పుడు మాత్రమే నాకు సాధ్యం అవుతుంది. నమ్మకుండా నాది నాకు వర్తించాలి అంటే వర్తించదు. దేన్నైనా కూడా ఒక ట్రీట్మెంట్కి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈయన నాకు ట్రీట్మెంట్ చేస్తాడన్న నమ్మకం నాలో కలిగినప్పుడు మాత్రమే నేను ఆ వైద్యుడి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోగలను. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా బస్సులో ప్రయాణించినప్పుడు ఆ యొక్క బస్సు వెళ్తుంది అన్న నమ్మకం నాలో ఉన్నప్పుడే బస్సు నేను ఎక్కగలను. కాబట్టి ఆ యొక్క నమ్మకము విశ్వాసము కొంచెం వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క ఉనికిని నేను ఎలా గుర్తించగలను, దేవుడి యొక్క ఉనికిని నా మట్టుకు నేను ఎలా అన్వయించుకోగలను అని ఒక వ్యక్తిగానండి నా యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి దేవుడితో
తత్సంబంధాన్ని నేను పెంచుకోవటం కొరకు దేవుడు నాకు సహవాసం ఇచ్చినాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చాలామందికి అంటే కంటత వాక్యంగాను చాలా సుపరిచితమైనటువంటి వాక్యంగా భావిస్తూ ఉంటుంటారు. ఈ వాక్యం మీద మీరు ఎన్నో అవగాహనలు కలిగి ఉండొచ్చు. బట్ దేవుడు ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తుల ద్వారా, మనుషుల ద్వారా, దేవుడి యొక్క తన ఆత్మ నడిపింపు ద్వారా వేరే రకంగా మాట్లాడిస్తూ ఉంటుంటాడు. సరే ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువానికి 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ అద్వితీయ కుమారుడిగా అంటే కింద ఫుట్ నోట్లో కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కదండి. అంటే జనిషైక కుమారుడుగా అంటే యేసు ప్రభు గురించి ఈ మాట మాట్లాడడం జరిగింది. ప్రియులారా గమనించండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు యావత్ సృష్టిని, యావత్ ప్రపంచాన్ని చేసింది, ప్రపంచం మొత్తాన్ని ఏలేది దేవుడు ఒక్కడే. రైట్. ఆ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, అందులో డౌట్ లేదు. లోకము అనగానే ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో ఆ లోకము ఒక భాగమే. ఆ లోకములో, లోకం అంటే ప్రపంచం, ప్రపంచం లోకం. ఆ లోకం అన్నప్పుడు పర్టికులర్ ఈ యొక్క ప్రాంతం వరకు మాత్రమే కాదు. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక జిల్లా గురించి మాట్లాడుతున్నప్పుడు జిల్లా అన్నప్పుడు జిల్లాలో ఉన్న మండలాలు, తర్వాత ఉపమండలాలు ఏమన్నా ఉంటే గ్రామ పంచాయతీలు, గ్రామాలు, వీధులు అన్నీ వర్తిస్తాయి. జిల్లా అనగానే ఆ యొక్క పర్టికులర్ జిల్లాలో ఉన్న వాటని. అదేవిధంగా లోకము అన్నప్పుడు ఏ ప్రాంతమైనా అక్కడ ప్రాంతీయులకంటే మొత్తం యావత్ ప్రపంచంలో లోకములో ఉన్న ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. అంటే సూటిగా చెప్పే మాట ఏంటిదనంటే, దేవుడు యోహాను గారు మనకు అందిస్తున్న వర్తమానం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అసలు దాన్ని నేను ఎంతో ఉత్సాహంగా కనుక తీసుకున్నట్లయితే దేవుడి యందు నేను ఆనందించగలను. దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. కొన్ని సందర్భాలలో మన బంధుమిత్రు వర్గాలని మనం ఇక్కడ చూసినప్పుడు ఎవరో మన స్నేహితులలో అరే నీ గురించి మాట్లాడినాడు, ఇంకా నీ పేరు గుర్తుంది అన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ నేను ఇంకా గుర్తున్నానా. అతను వేరే ప్రాంతంలో ఎక్కడో ఉండి నీకు ఒక చిన్న బహుమానం కూడా పంపినప్పుడు నా కొరకు ఇది పంపినాడా అని మనం ఎంత సంతోషిస్తాం కదా. అదేవిధంగా నేటి దినమున మనకు అందించబడుతున్న ఈ వర్తమానం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నో డౌట్. అది ఒకవైపు నుంచి గమనించండి. దేవుడు ఈ లోకంలో ఉన్న నన్ను, నిన్ను, ఈ సత్యాన్ని నేను గ్రహిస్తేనే నేను మేలు పొందుకుంటాను. ప్రేమిస్తున్నాడు, అందులో అనుమానం లేదు. మొట్టమొదటిగా దీన్ని నేను నమ్మాలి. కానీ వ్యక్తిలో ఉండేటటువంటి ఈ యొక్క జీవన విధానం అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి అసలు నేను పెరిగిన విధానము లేదా నేను ఏదో ఉన్నటువంటి నా యొక్క సహవాసమును బట్టి అసలు దేవుడు లేడు అని నాలో కొద్దిమంది వర్తమానాన్ని నింపిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ స్టిల్ వ్యక్తిగా నేను ఆలోచించవలసింది ఏంటిదనంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. కాసేపు దాన్ని తీసుకుందాము. దేవుడు నన్ను ప్రేమిస్తుంటున్నాడు అన్నప్పుడు నాకు ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి, బహుమానం ఏంటంటే ఇది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అంటే యేసు ప్రభువునందు పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు. నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. కానీ నేను మానవుడిగా కొన్ని పాపాలు చేయటం అన్నది జరిగింది. కానీ పాపికి పరలోక రాజ్యంలో స్థానము లేదు. అతడికి శిక్ష అవసరం. దేనికైనా కూడా కొంత శిక్ష తర్వాతనే సరే అది ఒక శిక్ష పొందుకున్నదని పాపానికి పరిహారార్థం చెల్లించాలి. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ దేవుడు నన్ను ప్రేమించినాడు కాబట్టి ఈ లోకాన్ని నేను విడిచిపెట్టిన తర్వాత తిరిగి ఆయనతో నిత్యరాజ్యంలో ఉండటం కొరకు ఈ యేసు ప్రభువును నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే అని చెప్తా ఉంటున్నాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. ఇప్పుడు అది యేసు ప్రభు గురించి మాట్లాడినాడు. ఏం లేదు,
ఈయనొచ్చి కల్వరి శిలువ పైన నా కొరకు చనిపోయినాడని నేను నమ్మితే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవంలో ఉంటాను. అదండి నన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువుగా నాకు ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే, ఆయన నన్ను ప్రేమిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవంలో నాకు స్థానం ఇచ్చినాడు. అది మరి వ్యక్తిగతంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అదొక ఆధిక్యత, అవకాశం. మరి దేవుడు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే దేవుడే నన్ను నిత్య జీవంలోనికి తీసుకెళ్ళొచ్చు కదా అండి. అనుమానాలు రావటం తప్పేమీ కాదు. మానవ మాత్రులుగా మనం ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటాం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఏది చేయాలన్నా ఏది పొందుకోవాలన్నా కూడా ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు కొన్ని పరీక్షలు, కొంత మార్గం గుండెనే వెళ్ళాలి. మార్గము ఎప్పుడు కూడా అంత సరళంగా ఉండదు. ఒకవేళ జీవితంలో మనం ఆ రకంగానే కనుక ఉండమన్నది, ఆ జీవితంలో సమస్యలు లేకుండా జీవితాలు ఉండవు. కాబట్టి సరే, మానవుడు పాపిగా మారినాడు, పాపం చేసినాడు. కాబట్టి నా పాపాన్ని ఆయన కల్వరి శిలువ మీద మోసాడండి ప్రియులారా. అది సో ఏంటండి రుజువేంటండి అని అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందును అంటే దానిని ఆయన డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన అంటే ఆ వాక్యము, ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో అతను శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి, అంటే ఆది యందు వాక్యము, వాక్యము దేవుడు. ఇప్పుడు ఆ వాక్యం ఏదైతే ఉందో, ఆ దేవుడు ఏదైతే ఉన్నాడో, వాక్యము శరీరధారి అయి, శరీరమును ధరించి, అంటే దేవుడు ప్రేమ అన్నాం కదా, ఆ ప్రేమ శరీరము ధరించి ఈ లోకములో నా పాపముల నిమిత్తము నేను పొందవలసిన శిక్షను తను కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని ఇచ్చాడు. అది నేను అగేనండి, ఇక్కడ బలవంతం అన్నది ఎవరికి ఏమి చేయబడదు. ఎవరు బలవంతంగా నా హృదయంలోకి ఎవ్వరు ఏమి దూర్చలేరు. కాకపోతే నా శరీరంలో నన్ను 2-3 పట్టుకొని నా నోట్లో మందులు పెట్టవచ్చు, తినడానికి ఆహారం పెట్టవచ్చు, అంతేకాని నా హృదయానికి సంబంధించిన ఎవరి బలవంతం ఏమి ఉండదు. అది నన్ను బట్టే ఉంటుంది. కాకపోతే ఈ సత్యాన్ని మరొకరికి చెప్తారేమో అంతవరకే. కానీ హృదయానికి, మనసుకు సంబంధించింది ఎప్పుడైనా కూడా వ్యక్తిగతమేనండి. కాబట్టి ఇది సత్యం. అయితే ఇప్పుడు నేను ఎందుకు నిత్య జీవం అన్నది అంటే, సరే అందరికీ అవిశ్వాసం ఉంటుందా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏముంటుందో ఎవరికి తెలుసు అని అనుకున్నప్పటికీ, వాక్యంలో వ్రాయబడినది కనుక నేను నమ్మినట్లయితే, నేను నమ్ముతున్నాను కాబట్టి నిత్య జీవం అంటూ ఉంది. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడికే ఉంటారన్న దాని విషయంలో యేసు ప్రభు గురించి వ్రాసినటువంటి మాటలు అది. పైగా యేసు ప్రభు యోహాను 3:16లో లోకాన్ని ప్రేమించాడనుంది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు కూడా చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఇప్పుడు నాకు రక్షణ ఇవ్వటం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అది రక్షణ అంటే ఏంటంటే, నేను దేవుడి ఆజ్ఞను తిరస్కరించి పాపములో పడిపోయి దేవుడికి దూరం అయిపోయినాను. కాబట్టి నాకు రక్షణ లేదు. నేనేదైతే దేవుడి నుంచి కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని, నా హృదయంలో దేవుడి యొక్క ఆత్మ నింపబడటాన్ని రక్షణ నేను నోటి ద్వారా ఒప్పుకోవటం. దేవుడు ప్రేమామయి, అనుమానం ఏం లేదండి. కాబట్టి అంతేకాకుండా ఈ దేవుడి యొక్క ప్రేమ గురించి యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అగైన్ ఎలాగో అంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రేమ అన్నది ఉంటుందండి. కాబట్టి ఆ ప్రేమ లేనివాడు మళ్ళీ దేవుని ఎరగడట. ప్రేమ లేనివాడంటే, ప్రేమ పుట్టిన ప్రతి పసివానికి కూడా ప్రేమతో పుడతాడు. కానీ రాను రాను ఏమైపోతుందంటే, మనిషి తీసుకునేటటువంటి నిర్ణయములను బట్టి, తన ఉద్దేశములను బట్టి, తన ఆలోచనలను బట్టి ఈ యొక్క ప్రేమ అన్నది అతను ఏ రకంగా పెంచుకుంటున్నాడు అన్నది. కాబట్టి ప్రేమించే వ్యక్తి దేవుడు ప్రేమ. కాబట్టి నాలో ప్రేమ ఉన్నప్పుడు దాన్ని సులువుగా గుర్తుపట్టగలను. ఉదాహరణకి
ఏ పువ్వుకైనా దానికి సంబంధించినటువంటి వాసన ఒకటి ఉంటుంది. ఆ వాసనను గుర్తుపట్టగలిగినటువంటి కెపాసిటీ నాకు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆయా వాసనలను మనం గుర్తుపడతా ఉంటున్నాం. ఈ ప్రేమ అన్నది నాలో గనుక ఈ ఒక ఉదాహరణకి చెప్తాను నేను. మొబైల్స్ ఉన్నాయి. మన నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ వాడుకుంటూ ఉంటున్నాం. ఏదో ఒక నెట్వర్క్ నేను వాడుతూ ఉంటున్నాను. ఆ నెట్వర్క్ సంబంధించినటువంటి సిమ్ కార్డు నా మొబైల్‌లో ఉంటేనే ఆ నెట్వర్క్‌ను దీన్ని క్యాచ్ చేస్తుంది. మొ మొబైల్ ఖాళీగా పెట్టుకొని సిమ్ లేకుండా ఏంటంటే ఏ నెట్వర్క్ కూడా నాకు చూయించటం లేదు అన్నది కాదు. ఆ సిమ్ అన్నది ఇక్కడ ఏమంటున్నాడు, ఆ ప్రేమ అనేది ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి గుర్తిస్తాడు. సరే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆ ప్రేమను గుర్తించలేడు. మరి ఈ ప్రేమను నేను ఎలా పొందుకుంటాను అంటే, ఈ సత్యాన్ని నువ్వు నమ్మగలిగితే ఆ దేవుడి ప్రేమ నీలో ఉంటుంది. కానీ ఇక్కడ నమ్మకం అన్న దగ్గరనే కొంచెం అనుమానం ఎందుకు వస్తుందంటే, మానవుడు స్వార్థప్రియుడు కాబట్టి తన స్వలాభాన్ని ఎప్పుడైతే కోరుకుంటాడో, దేవుడు ఉన్నాడు లేడు అన్న దాని మీద కాకుండా, అంటే భవిష్యత్తు కొరకు కాకుండా ప్రస్తుత లౌకికమైనటువంటి అశాశ్వతమైనటువంటి స్వల్పకాలమైనటువంటి ఆనందం కోసం ఉర్రూతలూగుతూ ఉత్సాహపడుతూ వేగిరపడుతూ దాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఈ ఆనందాన్ని పొందుకోవటానికి దేవుడు అనేకులకు అనేక రకాలుగా తన ఉనికిని ప్రచురపరుస్తూనే ఉంటుంటాడు. దేవుడు ఆత్మ. ఆ ఆత్మ కాబట్టి ఆయనకు శరీరం లేదు. ఇప్పుడు మనందరితో కూడా ఆత్మ ద్వారానే ఆయన ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంటాడు. నీవు కూడా నేను కూడా ఏదో ఒకరి ద్వారా ఆత్మజ్ఞానం కలిగి పరిశుద్ధ ప్రేరణ ద్వారా మనకు కొన్ని హెచ్చరికలు అందించబడతా ఉంటుంటాయి. ఆ హెచ్చరికలను నేను ఏ విధంగా తీసుకుంటానో దాన్ని బట్టే నా జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రకంగా దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఉదాహరణకి యేసు ప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆ ప్రేమను, ఆ ఉనికిని కనుపరచటం కొరకు ఎన్నో చేశాడు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని లేపాడు. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు బాధతో ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గర చెంతకు చేరి కన్నీళ్లు కార్చాడు. ప్రేమకు నిదర్శనం. అది ప్రేమకు నిదర్శనం. అదే రకంగా యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినప్పుడు పరిశుద్ధ దేవాలయమును పాడు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులను పైన కోపగించుకొని వాటన్నిటి చెదరగొట్టినాడు. అది కూడా ఎందుకో తెలుసా? దేవుడి ప్రేమను ప్రజలకు కనపరచటం కొరకు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి హృదయాల్లో ఎటువంటి దొంగల గుహగా మార్చకూడదు. అది ఆయన ప్రేమతో చేసినటువంటి పని. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు కూడా ఒకవేళ నన్ను ఇంకా ప్రేమించడం లేదు అని అనుకోవటం కాదండి. నీ జీవితంలో తప్పకుండా దేవుడు నిన్ను ఏదో ఒక రకంగా హెచ్చరికలు చేశాడు. ఆ ప్రేమను నువ్వు పొందుకున్నప్పుడు నాలో శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత కలిగి ఉంటుంది. అయితే 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు తన ప్రేమను ఎలా ప్రత్యక్షపరచినాడండి? కల్వరి శిలువ పైన ప్రత్యక్షపరిచినాడు. ఇక ఎవరిలోనైతే ప్రేమ ఉంటుందో ఆ క్రీస్తు మరణము గురించి ప్రేమపూర్వకంగా ఆలోచించినప్పుడు నిజంగా అతని త్యాగం మనకు అర్థమవుతుంది. లేదు, తన మరణాన్ని తనే కాపాడుకోలేకపోయినాడు అని నేను అటువైపుగా కనుక ఆలోచించినట్లయితే ఆ ప్రేమను నేను గుర్తించలేను. కాబట్టి ఈ ప్రేమ గుర్తించకుండగా ఆటంకాలు మనకు ఎన్నో ఎదురవుతూ ఉంటుంటాయండి లోకంలో. ప్రియులారా, అటువంటి ఆటంకాలను ఎదిరించగలిగిన శక్తి కూడా దేవుడు నాకు ఇస్తాడు. ఎప్పుడైతే నాలో పట్టుదల కలిగి ఉంటానో ఆ పట్టుదలకు కలిగినటువంటి ఫలితం దేవుడు నాకు ఇస్తాడు. అసలు నేను అది టోటల్గా కాదు అని అనుకుంటే అది నాకు కాదు. ఇప్పుడు ఉదాహరణకి చంటి పిల్లల్ని కొద్దిమంది స్విమ్మింగ్ నేర్పేటప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 18 నెలలప్పుడు నీళ్ళలో నాన్నగారు ఒడ్డుకే ఉంటాడు. స్విమ్మింగ్ పూల్స్ పెద్ద చెరువులు కాదు. చిన్నపిల్లలు అందులో వేసినప్పుడు బయటికి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు తనంతట తాముగా ఈత నేర్చుకొని బయటికి వస్తారు. అదే కొంత పెద్ద అయిన తర్వాత ఏం చేయాలంటే నీళ్ళల్లో మునిగిపోకుండా ఉండు నిమిత్తం ఆ యొక్క రబ్బర్ ట్యూబ్స్ను కట్టుకొని నీళ్ళలో దుక్కుతారు. కాబట్టి ఆ చిన్న పిల్లలకు ఉండేటటువంటి ఏంటిది, అది పట్టుదల ఏంటిది, ఒక కోరిక ఏంటిది, గురి ఏంటిది, నేను ఒడ్డుకు చేరాలి. ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు.
అదే పెద్దవాళ్ళకి కొంత సహాయం అవసరం. అదే మనం వేసుకునేటటువంటి ఆ యొక్క రబ్బర్ ట్యూబ్స్, బెలూన్స్. ప్రియులారా, ఇప్పుడు ఇదొకటి చిన్నప్పటి నుంచే గనక విశ్వాసంలో పెరిగిన వాళ్ళకి లోకంలో ఎటువంటి శ్రమలైనా ఎదుర్కోగలరు. అది పరగా ఈ ప్రేమ అన్నది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నాకు ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినాడు. ఇది నువ్వు చూసుకో, నువ్వు ఆనందిస్తావు. అగైన్ నాకు అటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినాడు. ప్రియులారా, గమనించాలి. ఎందుకంటే ఎవరిని బలవంతంగా ఎవరి హృదయంలో కూడా మరొకరిని నింపలేరండి. ఇప్పుడు బైబిల్ విషయంలోనికి వచ్చి, వాక్యం విషయంలోనికి వచ్చినప్పుడు అందరు కొట్టి పడేస్తూ ఉంటుంటారు. సో దీన్నే మరో రకంగా కూడా చూద్దామండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకరు అమ్మాయినండి, అబ్బాయినండి, యవన అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు. పెళ్ళిళ్ళ విషయానికి వచ్చినప్పుడు నేను పలానా అబ్బాయిని పలానా అమ్మాయిని ఇష్టపడానని వాళ్ళు అన్నప్పుడు కొద్దిమంది అంటూ ఉంటుంటారు కదండి, నీ హృదయంలో నుంచి తీసివేయి అని. ఎవరు తీసేయగలరు? ఆ వ్యక్తి అనుకుంటే తప్ప తీసివేయలేడు, కానీ 100 మంది కూడా తీసివేయలేరు కదా. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, అది ఆ అబ్బాయి విషయం, అది తీసివేయాలా తీసివేయకూడదనేది. అదే అంటే ఒక వ్యక్తి హృదయంలో మరొకరిని ఎవ్వరూ బలవంతంగా నింపరు అన్నది ఇక్కడ అర్థమైపోతుంది. అదే రకంగా క్రీస్తు విషయంలో కూడా, దేవుడి ప్రేమ విషయంలో కూడా ఒకరి హృదయంలో మరొకరు బలవంతంగా ఎవ్వరూ ఉంచలేరు. అది ఆ వ్యక్తి యొక్క విశ్వాసము, ఆయన హృదయ వాంఛ. కాబట్టి ప్రియులారా, ఎంతమంది అయితే ఈ యొక్క యోహాను 3:16ను నమ్ముతున్నారో, చాయిస్ వ్యక్తిగతంగా ఎవరికి వారిదే, వారికి ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నమ్మకం ఏమిటంటే, నిరీక్షణ ఏమిటంటే, నీవు నిత్య రాజ్యంలో ఉంటావు. కావున ఫ్రెండ్స్, ఈ లోకంలో ఉండేటటువంటి అశాశ్వతమైనటువంటి ఈ యొక్క పరిస్థితులకు భయపడవలసినటువంటి అవసరం లేదు. అలాగని పరిస్థితులు క్షేమప్రదంగా ఉంటాయని కాదండి దాని అర్థం. ఈ లోకంలో ఉన్నంత కాలం ఆ యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వసించినట్లయితే తదనంతరం లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యంలో ఉంటావు, నిత్య జీవంలో ఉంటాం. అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు కనుక నెరవేర్చే దేవుడు కూడా ఆయనే. కాబట్టి ధైర్యంగా ఉంటూ ఉన్నంతకాలం అనేకులతో ప్రేమ కలిగి ఉంటూ లోకంలో ఆనందంగా జీవిస్తూ నిత్యరాజ్యంలో కూడా ఉండే కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడి మాకు మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, వాక్యము లోతులను సత్యమును గుర్తెరిగి వాక్యమును తమ హృదయంలో తీసుకొని తమ కోరిక ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ నిన్ను స్తుతిస్తూ మీ యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించే కృప దయచేయమని, ప్రతి ఒక్కరు శాంతి సమాధానం నెమ్మది పొందే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. తిరిగి కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.